బిగ్ బాస్ 6 లో రచ్చ చేసి పాపులర్ అయింది. కానీ తక్కువ సమయంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటూ రీల్స్, గ్లామర్ ఫోటోషూట్లతో నానా హంగామా చేసింది. తన ప్రియుడిని సైతం నెటిజన్లకు పరిచయం చేసింది. ఇద్దరు కలిసి చేసిన రీల్స్, ఫోటోషూట్స్ పంచుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ 6 ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయింది ఇనాయా సుల్తానా. ఆ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నెట్టింట మరింత యాక్టివ్ గా అయింది. తన తీరు, గ్లామర్ ఆరబోతపై ఎన్ని విమర్శలు వచ్చినా తగ్గేదేలే అన్నట్లుగా వరుస పోస్టులతో రచ్చ చేసింది. ముఖ్యంగా తన ప్రియుడితో కలిసి ఇనాయా షేర్ చేసిన పోస్టులు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన పర్సనల్ కెరీర్ గురించి పలు విషయాలు పంచుకుంది. ఒంటరితనం, మానసిక ఒత్తిడి, నార్సిస్టిక్ ప్రవర్తన గల వ్యక్తులతో ఎదురైన పరిస్థితుల గురించి చెప్పుకొచ్చింది. తన కెరీర్ లో ఎదురైన ఇబ్బందులను, ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు కోసం చేసిన పోరాటాన్ని ఇనాయా సుల్తానా పంచుకున్నారు. ప్రస్తుతం తాను 6-7 సినిమాల్లో నటిస్తున్నానని వెల్లడించారు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఆమె ఎదుర్కొన్న మానసిక సవాళ్లను వెల్లడించారు. ఒక లవ్ ట్రాక్ లో చిక్కుకుని తీవ్ర డిప్రెషన్ కు గురైనట్లు తెలిపారు. ఒంటరితనం, తనకంటూ ఎవరూ లేరన్న భావనతో మోసపోయినట్లు చెప్పారు. ఆ వ్యక్తి తన పేరును, డబ్బును ఉపయోగించుకుని వదిలేశాడని ఇనాయా చెప్పుకుంది. ఈ బంధం ప్రేమ కాదని మ్యానిపులేషన్ అని తెలిపింది. వారి మధ్య కనెక్షన్ తన తండ్రి లేని లోటును పూడ్చేదిగా భావించారని, ఆయనకు కూడా తండ్రి లేకపోవడంతో బహుశా అతను నన్ను అర్థం చేసుకుంటాడేమోనని నమ్మానని వివరించారు. అయితే ఆ వ్యక్తి తన ఫేమ్ ను వాడుకున్నాడన్నారు. తాను తన జీవితాన్ని ఆ వ్యక్తితోనే ఊహించుకున్నానని, అందుకే అంతగా నమ్మానని తెలిపింది. మానిపులేటివ్ సంబంధాలలో కనిపించే నార్సిసిస్టిక్ బిహేవియర్ గురించి ఇనాయా సుల్తానా మాట్లాడుతూ, ముందు లవ్ చూపించి ఆ తర్వాత చిన్న ఇన్సిడెంట్లకు గొడవలు సృష్టించి తప్పు తనదే అనిపించేలా చేయడం, మళ్లీ లవ్ బాంబింగ్ చేయడం వంటి నార్సిసిస్టిక్ ప్రవర్తన అలాగే ఉంటుందన్నారు. ఈ ప్రవర్తనతో అమ్మాయిలు ఎక్కువగా బాధితులవుతారని, ఈ అబ్బాయిలు ఎక్కువగా ఉండడం వల్లే పితృసౌమ్య సమాజం నడుస్తోందని అన్నారు. మానసిక ఒత్తిడితో తనకెన్నోసార్లు సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయని, తను తప్పు కానప్పుడు ఎందుకు లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఇనాయా అన్నారు. ప్రస్తుతం 6-7 సినిమాల్లో నటిస్తున్నానని, తిరిగి తన కెరీర్ ను నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తున్నానన్నారు. తన ఫేమ్ ను ఆ వ్యక్తి తట్టుకోలేకపోయాడని, అసూయతో వేధించేవాడని కూడా ఆమె వెల్లడించారు. ఇండస్ట్రీలో ప్రేమ పేరుతో వాడుకుని వదిలేసే బ్యాచ్ ఎక్కువ అని, ఒంటరితనం వల్ల తాను మోసపోయానని వివరించారు.